హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, బయట వర్షం పడుతుంది, కారం కారంగా పుల్ల పుల్లగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఉల్లిగడ్డ చింతపండు పచ్చడి తయారు చేసుకుని తినండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో రోటి పచ్చడి వెరైటీస్ చాలానే ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనెను వేసుకుని దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 10 నుంచి 12 వరకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయకి పైన పొర ఇలా తెల్లగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు 1.5 టీ స్పూన్ వరకు వేసుకుని సరిపోకపోతే అప్పుడు లాస్ట్లో వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 నిమ్మకాయలు ఏ సైజులో ఉంటాయో అంత చింతపండుని ఒకసారి కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పొరల్లాగా తీసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల పొలంగా వేసేసాము అంటే కొంచెమేమో మెత్తగా అయిపోతుంది, కొంచెం బాగా గట్టిగా ఉండిపోతాయి. అందుకని ఇలా పొరల్లాగా తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, రోటిలో నూరుకున్నప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. ఉల్లిపాయ చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పోపు రెడీ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేయించిన ప్యాన్లో నూనె ఉంటుంది కదా, ఆ నూనెని వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చడి పోపులోకి ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది, అందుకని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుని, ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కున్న వేడికి కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు పోపుని ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చడిలోకి వేసేసుకుని కలుపుకుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.